వెల్కమ్ టు ల్యాండ్ జస్టిస్ ఛానల్. నేను మీ నిర్మల. ప్రస్తుతము అక్కడ ఏపీలో, ఇక్కడ తెలంగాణలో రాజకీయాలలో మాత్రము ఏం జరుగుతుందనే గందరగోళంలో ప్రజలైతే ఉండిపోయారు. అసలు రాజకీయంలోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి, కేసుల వరకు వెళ్తున్నాయి. కానీ ఇవి ఏంటి అనేది ప్రజలకు అంతు చిక్కడం లేదు. మరి ఏ నేరానికి ఎలాంటి శిక్ష వర్తిస్తుంది అని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిటైర్డ్ జడ్జ్, ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నేరెళ్ళ మాలయాద్రి గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగుంది సార్, అసలు ఏపీ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అని కూడా అసలు అంతు చిక్కడం లేదు. ప్రజలకైతే ఆ గందరగోళంలో ఉండిపోయారు. ప్రస్తుతం అయితే మరి రీసెంట్గా ఏపీలో కూటమితో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు అమ్మాయిలను ఇబ్బంది పెట్టిన కేసులు చాలా వరకు నమోదవుతున్నాయి, కేసులు పెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా జగన్ పార్టీలో ఉన్న నాయకులైతే కొంతమంది వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. అంటే ఆ కేసు అంత పవర్ఫుల్ అంటారా? దానికి ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి సార్? డిజిటల్ మీడియాలో మరియు యూట్యూబుల్లో లేదా పేపర్లలో అసభ్యకరమైనటువంటి అశ్లీలంగా ఉండేటట్టుగా బూతులతో కూడినటువంటి స్పీచెస్, కంటెంట్స్ లేదా వీడియో రూపంలో రావటం అవన్నీ మనం చూసాం. అయితే ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పేశారు. అటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించలేదు. అయినా కూడా చట్టం తన పని తను చేసుకోవాలి కదా. మరి వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు అనేక కేసులు ఇటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అనేక మంది నాయకుల మీద కేసులు పెడుతూ ఉన్నారు. పేర్లు అప్రస్తుతం అనుకోండి. అయితే కూడా మరి గతంలో కొన్ని కేసులు పెట్టున్నారు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల మీద. ఆ కేసులు ఏమైపోయినాయి? ఇప్పుడు పెట్టబోయే కేసులు ఏమవుతాయి? వీటిలో మళ్ళీ కొన్నిట్లో అరెస్టులు కూడా చేస్తున్నారు. కొంతమంది జైల్లో కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కొంతమంది నాయకులకి లేదా సినీ ప్రముఖులకి, డైరెక్టర్లకి కొంతమందికి నోటీసులు ఇచ్చిన్నారు. మరి ఆ నోటీసులకి కొంతమంది అటెండ్ అవుతున్నారు, కొంతమంది అటెండ్ కావటం లేదు. మరి హైకోర్టుకి వెళ్ళి ఒక డైరెక్టర్ గారు నాకు అరెస్ట్ చేస్తారేమని భయంగా ఉందన్నట్టుగా పెట్టి అడిగితే అది ఇవ్వలేదు. మీరు వెళ్ళి హాజరు కాండి అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ హాజరు కాకుండా టైం అడుగుతున్నారు, కారణాలు ఏమైనా కానీ. మళ్ళీ ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు. ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర కూడా పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. కానీ దానిపైన వాళ్ళ అడ్వకేట్ కూడా ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇంటిని చుట్టుముట్టడం అనేది అది తప్పు, అలా చుట్టుముట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయినా నోటీసులు ఇచ్చినాక కూడా మరి ఇంటిని చుట్టుముట్టే అంత చర్యలు చేపడుతున్నారంటే అది అంత పెద్ద కేసు అంటారా? ఏంటంటే నోటీస్ ఇచ్చిన తర్వాత వెళ్ళి అటెండ్ కావాలి. అటెండ్ కాకుండా ఏదో కారణాలు చెప్పి టైం అడుగుతున్నారు. అంతేకాకుండా మరొక క్లెయిమ్ కూడా చేస్తున్నారు, డిజిటల్ రూపంలో నేను ఆన్సర్ చేస్తానని. దానికి హైకోర్టు వాళ్ళు గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో మరి అమెరికా నుంచి ఒక ఆయన నేను డిజిటల్ రూపంలో ఆన్సర్ చేస్తానంటే ఒప్పుకోలేదు. చట్టంలో ఎక్కడ అవకాశం లేదు. మరి ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల సాక్షులను ఏమన్నా అయితే రికార్డ్ చేసేదానికి అవకాశం ఉంది. అరెస్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో వచ్చిన వ్యక్తిని మరి డిజిటల్ రూపంలో ఆన్సర్లు ఇస్తానంటే ఒప్పుకునే అవకాశం, అవసరం, పరిస్థితి లేదు. మరి చట్టం తన పని దాన్ని చేసుకునేటప్పుడు ఎప్పుడైతే మీరు చట్టబద్ధంగా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో మీరు అడిగారో అక్కడ అవకాశం ఇవ్వలేదు. సో మ్యాక్సిమం మళ్ళీ దాని మీద ఏమైనా అప్పీల్ వెళ్ళి ఈయన అరెస్ట్ మటుకు చేయొద్దు, మీరు 41A నోటీస్ ప్రకారం ఆయన్ని పిలిపించుకొని ఎంక్వైరీ చేయండి అని చెప్పి అడగొచ్చు. లేదా కేసు దర్యాప్తుని స్టే చేస్తూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు దర్యాప్తుని స్టే చేస్తే అప్పుడు ఇంక ఈయన వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఆర్టికల్ 19, 20, 21, 22 ఇవన్నీ మనం చూస్తే మనకు మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది, కానీ మాట్లాడే స్వాతంత్రం లేదు. సో వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మీరు మాట్లాడటానికి ఒక వాక్ స్వాతంత్రం మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఇతరుల యొక్క హక్కుల్ని భంగం కలిగేటట్టు మాట్లాడటానికి లేదు. 19(2) కిందనే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టచ్చు. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు రండి, మీరు చెప్పిన వాటికి సంజాయిషి ఇవ్వండి, దాంట్లో కనుక తప్పు ఉంటే మేము
ఫర్దర్ ఎంక్వైరీలో మిమ్మల్ని అరెస్ట్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అసలు చట్టాల్లోనే వెసులుబాట్లు లేకపోతే తూట్లు పొడిచే విధంగా రూపొందించారు అని 3 సెక్షన్లు కొత్త భారతీయ సంహితలో దీనికి సంబంధించి పెట్టారు, ఇంక్లూడింగ్ డిఫమేషన్తో సహా. ఆ 3 చట్టాలు బేస్ చేసుకుని చేతులు దులుపుకున్నారు కేంద్ర ప్రభుత్వం. బట్ అవి సరిపోవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో అంటున్నాయి. మరి అమెండ్మెంట్ ఏదైనా అవసరం అయితే చేయొచ్చు రాష్ట్రానికి సంబంధించి కూడా. సో అటువంటి అమెండ్మెంట్ ఏమీ లేదు కాబట్టి ఐఏ సెక్షన్ల కింద ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ లేకపోతే చర్య తీసుకోవడం కానీ జరగాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రీజన్ రివెంజ్ కింద ఇది వస్తుందా లేకపోతే చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందా అనేది ముఖ్యమైన విషయం. అయితే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఎవరైనా సరే జాతిని ఇబ్బంది పెట్టేటట్టు, జాతి అహంకారం అనుకోండి లేకపోతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తూ ఉద్రేకమైన భావాలు, శాంతి భంగం కలిగించే విధంగా కేసు కనుక చేస్తే సూమోటో కేసులు పెట్టమని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సూమోటో కేసులు ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సూమోటో కేసు ఒకవేళ అట్లాంటి జరిగి జాతిని ద్వేషిస్తూ ఎవరైనా అంటే మతాన్ని ద్వేషిస్తూ మత కల్లాలు సృష్టిస్తూ అటువంటి ఏదైనా జరిగినప్పుడు సూమోటో కేసు పెట్టకపోతే ఆ ఆఫీసర్ మీద చర్య తీసుకోమని చెప్పి తీర్పిచ్చింది. మళ్ళీ అలాంటి తీర్పు 3 బెంచ్ తీర్పు వచ్చిన తర్వాత కూడా అట్లాంటి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి మరి ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరైనా కేసులు పెడితే దాంట్లో శిక్షలు వేయాల్సి వచ్చినప్పుడు మళ్ళా ఇది చట్ట పరిధిలో లేదు, చట్ట ప్రకారం లేదు, కోర్టు తీర్పు కాబట్టి కోర్టు ఎలా మళ్ళా బెంచ్కి వచ్చినప్పుడు ఎలా చూస్తుంది అనేది ఆలోచించాలి. ఏది ఏమైనా ఇతరుల హక్కులు భంగం కలగకుండా వాళ్ళ యొక్క హక్కుల్ని అంటే వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే చట్ట పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రశాంతంగా హాయిగా జీవించే హక్కు 21 నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లిబర్టీని స్వాతంత్రాన్ని, ఇది ఏ స్వాతంత్రం అయినా వాక్ స్వాతంత్రం ఉండొచ్చు లేదా ఎక్కడికైనా వెళ్ళి రావడం ఆ స్వాతంత్రం ఉండొచ్చు, ఇవన్నిటిని కూడా భంగం కలిగించాలంటే ఒక చట్టం అనేది ఉండాలి. ఆ చట్టం కూడా ఫెయిర్ అండ్ రీజనబుల్గా ఉండాలి. ఏదంటే ఆ చట్టం చేసి దాని ద్వారా అరెస్ట్ చేస్తానంటే కుదరదు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనుకోండి లేదా ఇంకోరు అనుకోండి, ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలంటే ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉండాలి. ఈ మధ్య ఒక తీర్పు కూడా ఇచ్చారు, ఏమని ఈవెన్ పిఎంఎల్ఏ యాక్ట్లో కూడా బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎవరినైనా జైల్లో పెట్టామంటే వాడి యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్టే. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక చట్టం అనేది ఉండాలి, చట్ట పరిధిలోనే చెయ్యాలి. ఆ చట్టంలో కూడా అవసరమైతేనే జైల్లో పెట్టండి లేకపోతే బెయిల్ ఇచ్చేసి. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మన 2 రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకంటే బాధితులే ఇప్పుడు నాయకులయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అప్పుడు దాకా మామూలుగానే జరిగింది, నా బిడ్డలు ఇంట్లో నుంచి కూడా రాలేని పరిస్థితి వచ్చింది వాళ్ళన్న మాటలకి అని అన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా మన షర్మిల గారు వాళ్ళు ఏదో అంతా నాటకాలలాగా మా తప్పు అయిపోయింది, ఆలి ఈ పార్టీ అయిపోయాడని, లేకపోతే ఈ పేరేంటి పోసాని మురళీకృష్ణ, ఇక నేను భవిష్యత్తులో ఏ పార్టీ గురించి చెప్పను మాట్లాడనని చెప్పి చెప్పను అన్నాడు. శ్రీరెడ్డి గారు నా వల్లే వైఎస్ఆర్సీపీ ఏమైనా ఓడిపోయిందేమో నాలాంటి వాళ్ళ వల్ల. నెక్స్ట్ నేను అందరికీ క్షమాపణ చెప్తున్నాను, నా కుటుంబం ఆల్రెడీ అప్పుడే బాధల్లో ఉంది, పేర్లు మెన్షన్ చేసి మరీ చెప్పింది, లెటర్లు రాశారు. మరి ఆమె మీద చర్యలు ఉంటాయా లేవా అని అన్నప్పుడు షర్మిల ఏం చెప్పారు, అట్లా అంటుంటారు అవన్నీ పట్టించుకోవద్దు. మళ్ళీ మరి అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నారా లోకేష్ కానీ యాక్షన్ తీసుకొని ఎక్కడ కేసు పెడతారనే భయంతో ముందుగానే శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళ క్షమాపణ చెప్పిందేమో అని అంటున్నారు సార్ ప్రజలు. అదే కూడా వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా ఆయన ఏమన్నారు, ప్రతి వాళ్ళు నా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసులు పెడతారంటే కుదరదు, ఎవరికి మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి అనేది వాడి మనోభావాలను బట్టి ఉంటుంది, మాకున్న వాక్ స్వాతంత్రం ప్రకారం మేము సినిమా తీసాము. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమాతో పాటు ఎక్స్లో కూడా కొన్ని పోస్టులు చేశారు. ఎక్స్లో చేసిన పోస్టులు సినిమాలో వచ్చిన ఆ సందర్భంగా చేసిన క్రిటిసిజం కంటే బయట స్ట్రాంగ్గా ఉన్నాయి.
వాటిని చూస్తే ఒక విధంగా ఏదో ఇతరుల యొక్క హక్కుని భంగం కలిగించే విధంగా ఉన్నట్టుగా అవును, ప్రజలు అనుకుంటున్నారు. అదే అనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా. మరి ఈ సందర్భంలో వాక్ స్వాతంత్రాన్ని కట్టడి చేసినట్టుగా మరి ఈ చర్యలు ఉంటాయా, లేదా చట్ట పరిధిలో చేసిన తప్పులకి తగు చర్యలు తీసుకొని న్యాయం అనేది త్వరితగతిన అందద్దు అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గారు అరెస్ట్ అయ్యారనుకోండి, ఎలాంటి శిక్ష వర్తించవచ్చు సార్ తనకి? అరెస్ట్ అయితే జైల్లో పెడతారు, దర్యాప్తు చేస్తారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని కేవలం ఆయన చూపించాల్సింది ఏంది, నేను ఏదైతే చెప్పానో అది నిజమని ప్రూవ్ చేయాలి. లేదా నాకు ఎటువంటి మ్యాలిస్ దురుద్దేశం లేదు, కేవలం సృజనాత్మకంగా జరిగిన కథనే చెప్పాను, అదే నా యొక్క క్రియేటివ్లో ఈ చెప్పానని చెప్పి కొన్ని డిఫెన్స్ల ద్వారా ఆయన బయటపడాల్సిందే. అదర్వైజ్ ఏమవుద్ది, అతని మీద పెట్టిన కేసు కనుక రుజువు అయితే సీరియస్గానే శిక్షలు పడే అవకాశం.